హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కారు రేసర్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. రేసింగ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కార్ రేసర్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. రేసింగ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కార్ రేసర్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. రేసింగ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పోలీసులు ఎన్ని చర్యలు, జాగ్రత్తలు, ఆంక్షలు విధించినప్పటికీ కూడా వీకెండ్స్ లో ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైటెక్ సిటీలో కార్ రేసర్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి పోలీసుల మీదకి దూసుకెళ్లినటువంటి ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీ వద్ద చోటు చేసుకుంది. అయితే వీకెండ్ వస్తే రాయదుర్గం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని టీ హబ్ తో పాటు నాలెడ్జ్ సిటీ వద్ద చాలా మంది యువకులు రేసింగ్ కు పాల్పడుతూ ఉంటారు. మొన్నటిదాకా బైక్ రేసింగ్ అయితే ఇవాళ కార్ రేసింగ్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే రాత్రి పెద్ద ఎత్తున కూడా యువత భూమి కూడి కార్లతో రేసింగ్ కు పాల్పడుతున్నటువంటి సందర్భంలో సమాచారం అందుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు నాలెడ్జ్ సిటీ వద్దకు వెళ్లారు. సో అదే సమయంలో ఈ కార్లకు భారీ సౌండ్లతో సైలెన్సర్లను ఏర్పాట్లు చేసుకుని పలువురు యువకులు హంగామా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు, కార్లను ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కార్లు ఆపకుండా అడ్డుకోవడానికి యత్నించినటువంటి పోలీసుల మీదకి కార్లను దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఇదే నేపథ్యంలో ఈ కార్లను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిన రమేష్ అనే కానిస్టేబుల్ చేతికి కొంత గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇదే ప్రాంతంలో రేసింగ్ చేద్దంటూ గతంలో చాలా సార్లు హెచ్చరించి చాలా మందిని అరెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి వాహనాలు సీజ్ చేసినా కూడా యువత పట్టించుకోవడం లేదు. రాత్రి 12 దాటితే పోలీసులు నిఘా ఉండదేమన్న భావన నేపథ్యంలో 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అందరూ అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత కార్లతో బైక్లతో తర్వాత ఆటోలు కూడా ఈ రేసింగ్ లో వినియోగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ర్యాష్ డ్రైవింగ్ పాల్పడి ఈ రేసింగ్ లో ఈ కార్ రేసింగ్ లో కానిస్టేబుల్ కు గాయాలవడానికి కారణమైనటువంటి రేహన్ అనే యువకుడిని ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ మాత్రం అదుపులోకి తీసుకున్నారు. హోండా సిటీ AP 10 AL 5684 కార్ నంబర్ గల రేసింగ్ కారును కూడా ఇప్పటికే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నది కూడా తెలుస్తుంది. ఇదే కారే కానిస్టేబుల్ మీదకి దూసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కారును రేహన్ డ్రైవ్ చేశారు కాబట్టి రేహన్ ను ప్రజెంట్ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అతనితో ఉన్నటువంటి ఈ కార్ తో పాటు మొబైల్ ఫోన్ రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే పోలీసులు ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత కొంతమంది రేసర్లు అక్కడి నుంచి పరారయ్యారు. కేవలం ఈ ఎక్కువ రోజు మాత్రమే కాదు, ప్రతి వీకెండ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. పోలీసులు ఎంత నిఘా ఉంచినప్పటికీ కూడాను ఈ యువత కొంతమంది రేసర్లు మాత్రం ఆగడం లేదు. మరికొన్ని సందర్భాల్లో ఈ రేసర్లు అత్యధిక వేగంతో వాహనాలను తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ప్రమాదాలకు గురి గాయాలపడేటువంటి సాధారణ వాహనదారులు కూడా గాయాలపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికి పోలీసులు మాత్రం వీరి మీద స్పెషల్ నిఘా ఉంచారు. పరారులో ఉన్నటువంటి రేసర్ల కోసం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.